ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను కేంద్ర మంత్రులు బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రజా చర్చల ప్రమాణాలను నీరుగార్చడంలో కాంగ్రెస్ తన రికార్డును తానే బద్దలు కొడుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. గత 12 ఏళ్లలో దేశంలో ఉగ్రవాదాన్ని పూర్తిగా అరికట్టిన ప్రధానమంత్రిని ఉగ్రవాది అని పిలవటం తీవ్రంగా ఖండించదగ్గ విషయమని అన్నారు. మోదీపై దూషణలు చేసిన ప్రతిసారి కాంగ్రెస్ పార్టీకి దేశ ప్రజలే సమాధానమిచ్చారని, ఈసారి కూడా అదే పునరావృతమవుతోందని అమిత్ షా ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రధానిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా 140 కోట్ల మంది ప్రజల తీర్పును ఖర్గే అవమానించారని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. మోదీ నాయకత్వంలో దేశం అభివృద్దిలో దూసుకు వెళుతుంటే రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ దిశానిర్దేశం లేకుండా కొట్టుమిట్టాడుతోందని ఎక్స్లో విమర్శించారు. అటు ప్రధానిపై ఖర్గే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి పూర్తి విరుద్దమని, ఆయన తక్షణమే బహిరంగ క్షమాపణలు చెప్పేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన డిజిటల్ కంటెంట్ను సోషల్ మీడియా సహా ఇతర మాధ్యమాల నుంచి వెంటనే తొలగించేలా సంబంధిత సంస్థలకు ఆదేశించాలని ఫిర్యాదులో పేర్కొంది.